ఆహా స్తోత్రము స్తోత్రములు ఇంతవరకు కాచి ఆహా స్తోత్రము స్తోత్రములు ఇంతవరకు కాచి పాత్రులముగా సేవింతుము పాత్రులముగా సేవింతుము దైవ కార్యములు జనముల మధ్య ప్రసిద్ధి చేయుదము దైవ కార్యములు జనముల మధ్య ప్రసిద్ధి చేయుదము దేవుని ఆశ్చర్య కార్యము మనము ధ్యానించి పాడెదము దేవుని ఆశ్చర్య కార్యము మనలు ధ్యానించి పాడెదము ఆహా స్తోత్రము స్తోత్రములు ఇంతవరకు కాచే ఆహా స్తోత్రము స్తోత్రములు ఇంతవరకు కాచే పాతులముగా సేవింతుము పారులముగా సేవింతుము సంగీత గానములతోను కన్ను తెంచెదము సంగీత గానములతోను సన్నోతించుచు ప్రభుని సీతారా స్వర మండలములతో మనమార్పటించెదము సీతారా స్వర మండలములతో మనమార్పటించెదము ఆహా స్తోత్రము స్తోత్రములు ఇంతవరకు కాచే ఆహా స్తోత్రము స్తోత్రములు ఇంతవరకు కాచే పాత్రులముగా సేవింతుము పాత్రులముగా సేవింతుము మన భారములన్నీయు తొలగించి ఘన కార్యములను చేసే మన భారములన్నీయు తొలగించి ఘన కార్యములను చేసే దినమెల్లా పాడుచు గణపరచెదము చాటించెదమిలలో దినమెల్లా పాడుచు గణపరచెదము చాటించెదమిలలో ఆహా స్తోత్రము స్తోత్రములు ఇంతవరకు కాచే ఆహా స్తోత్రము స్తోత్రములు ఇంతవరకు కాచే పాత్రులముగా సేవింతుము పాత్రులము
ప్రేమా సౌందర్యములు గలవాడు, క్షేమము నీచువాడు. ప్రేమా సౌందర్యములు గలవాడు, క్షేమము నీచువాడు. మహిమైశ్వర్యములు గలవాడాయన్, మహిని పొగడెదము. మహిమైశ్వర్యములు గలవాడాయన్, మహిని పొగడెదము. ఆహా స్తోత్రము స్తోత్రములు ఇంతవరకు కాచే. ఆహా స్తోత్రము స్తోత్రములు ఇంతవరకు కాచే. పాత్రులముగా సేవింతుము, పాత్రులముగా సేవింతుము. మనకెన్నో వాగ్దానములిచ్చే, మనమను భావించితివి. మనకెన్నో వాగ్దానములిచ్చే, మనమను భావించితివి. ఘనత మహిమ ప్రభావము ప్రభునకి. హల్లెలూయా ఆమేన్. ఘనత మహిమ ప్రభావము ప్రభునకి. హల్లెలూయా ఆమేన్. స్తోత్రము స్తోత్రములు ఇంతవరకు కాచే. ఆహా స్తోత్రము స్తోత్రములు ఇంతవరకు కాచే. పాత్రులముగా సేవింతుము, పాత్రులముగా సేవింతుము. పాట సంఖ్య 387, పుస్తకంలో 387, 384 పాత పుస్తకం. ప్రభు యేసు పిలుపును ఓ ప్రియుడా, పెడచెవిని పెట్టెదవా. తీర్మానము చేయకనే వెళ్ళెదవా, ప్రభు సన్నిధిలో నుండి. తీర్మానము చేయకనే వెళ్ళెదవా, ప్రభు సన్నిధిలో నుండి. లేత వయస్సు నడి ప్రాయమును గతించిపోనావి. లేత వయస్సు నడి ప్రాయమును గతించిపోనావి. మన్నైనాది వెనుకటి వలెనే, మన్నైనాది వెనుకటి వలెనే, మరలా భూమికి చేరు. ఆత్మగాని దయచేసి నా, ఆత్మగాని దయచేసి నా, దేవుని యొద్దకు పోవున్.
చేతివా ప్రభు యేసు పిలుపును ఓ ప్రియుడా పెడచెవిని పెట్టెదవా తీర్మానము చేయకనే వెళ్ళెదవా ప్రభు సన్నిధిలో నుండి తీర్మానము చేయకనే వెళ్ళెదవా ప్రభు సన్నిధిలో నుండి ఏ పాటిది నీ జీవితమంతా ఏ పాటిది నీ తనువు ఏ పాటిది నీ జీవితమంతా ఏ పాటిది నీ తనువు గడ్డి పువ్వుతో సమమిదియేరా గడ్డి పువ్వుతో సమమిదియేరా అది నీ జీవితము అంతలోనా మాయవాగు అంతలోనా మాయవాగు వింత బోడలయే కాదా అంతలోనా అంతతనమగు అంతలోనా అంతతనమగు ఆవిరియే కాదా ప్రభు యేసు పిలుపును ఓ ప్రియుడా పెడచెవిని పెట్టెదవా తీర్మానము చేయకనే వెళ్ళెదవా ప్రభు సన్నిధిలో నుండి తీర్మానము చేయకనే వెళ్ళెదవా ప్రభు సన్నిధిలో నుండి వ్యర్థము వ్యర్థము సర్వము ఇలలో ఇది యేసుని మాట వ్యర్థము వ్యర్థము సర్వము ఇలలో ఇది యేసుని మాట నిలువని నీడా ఈ లోకమురా నిలువని నీడా ఈ లోకమురా కలుషాత్మ కనుగొనరా లోకమంతా సంపాదించి లోకమంతా సంపాదించి లోదిని ప్రాణమును నాశపరచు కొనినా నీకు నాశపరచు కొనినా నీకు నరుడాలాభము కలరా ప్రభు యేసు పిలుపును ఓ ప్రియుడా పెడచెవిని పెట్టెదవా తీర్మానము చేయకనే వెళ్ళెదవా ప్రభు సన్నిధిలో నుండి తీర్మానము చేయకనే వెళ్ళెదవా ప్రభు సన్నిధిలో నుండి నిరక్షణకై నిలచెను యేసు తన రక్తధారలతో నిరక్షణకై
కడుగును నిన్ను క్షమించును వడిగాయి క్షణమందే నీ నామమును పరలోకములో నీ నామమును పరలోకములో నేడే రాసేయుంచున్ రక్షణానందముతో నిపుడే రక్షణానందముతో నిపుడే రంజిల్లెదవు ప్రియుడా ప్రభు యేసు పిలుపును ఓ ప్రియుడా పెడచెవిని పెట్టెదవా తీర్మానము చేయకనే వెళ్ళెదవా ప్రభు సన్నిధిలో నుండి తీర్మానము చేయకనే వెళ్ళెదవా ప్రభు సన్నిధిలో నుండి. పుస్తకంలో 387 384 పాత పుస్తకం. ప్రభు యేసు పిలుపును ఓ ప్రియుడా పెడచెవిని పెట్టెదవా తీర్మానము చేయకనే వెళ్ళెదవా ప్రభు సన్నిధిలో నుండి తీర్మానము చేయకనే వెళ్ళెదవా ప్రభు సన్నిధిలో నుండి లేత వయస్సు నడి ప్రాయమును గతించిపోనావి లేత వయస్సు నడి ప్రాయమును గతించిపోనావి మన్నైనాది వెనుకటి వలెనే మన్నైనాది వెనుకటి వలెనే మరలా భూమికి చేరుం ఆత్మగాని దయచేసి ఆత్మగాని దయచేసి దేవుని యొద్దకు పోవున్ ఆలోకములో నీ ముందు గతి ఆలోకములో నీ ముందు గతి ఏమౌనో ఎరిగితివా ప్రభు యేసు పిలుపును ఓ ప్రియుడా పెడచెవిని పెట్టెదవా తీర్మానము చేయకనే వెళ్ళెదవా ప్రభు సన్నిధిలో నుండి తీర్మానము చేయకనే వెళ్ళెదవా ప్రభు సన్నిధిలో నుండి ఏ పాటిది నీ జీవితమంతా ఏ పాటిది నీ తనువు ఏ పాటిది నీ జీవితమంతా ఏ పాటిది నీ తనువు గడ్డి పువ్వుతో సమమిదియేరా
చెవిని పెట్టెదవా తీర్మానము చేయకనే వెళ్ళెదవా ప్రభు సన్నిధిలో నుండి తీర్మానము చేయకనే వెళ్ళెదవా ప్రభు సన్నిధిలో నుండి వ్యర్థము వ్యర్థము సర్వము ఇలాలో ఇది యేసుని మాట వ్యర్థము వ్యర్థము సర్వము ఇలాలో ఇది యేసుని మాట నిలువని నీడా ఈ లోకమురా నిలువని నీడా ఈ లోకమురా కలుషాత్మ కనుగొనరా లోకమంతా సంపాదించి లోకమంతా సంపాదించి లోబిని ప్రాణమును నాశపరచు కొనినా నీకు నాశపరచు కొనినా నీకు నరుడాలాభము కలరా ప్రభు యేసు పిలుపును ఓ ప్రియుడా పెడచెవిని పెట్టెదవా తీర్మానము చేయకనే వెళ్ళెదవా ప్రభు సన్నిధిలో నుండి తీర్మానము చేయకనే వెళ్ళెదవా ప్రభు సన్నిధిలో నుండి నిరక్షణకై నిలచెను యేసు తన రక్తధారలతో నిరక్షణకై నిలచెను యేసు తన రక్తధారలతో కడుగును నిన్ను క్షమించును కడుగును నిన్ను క్షమించును వడిగా ఈ క్షణమందే నీ నామమును పరలోకములో నీ నామమును పరలోకములో నేడే రాసియుంచున్ రక్షణానందముతో నిపుడే రక్షణానందముతో నిపుడే రంజిల్లెదవు ప్రియుడా ప్రభు యేసు పిలుపును ఓ ప్రియుడా పెడచెవిని పెట్టెదవా తీర్మానము చేయకనే వెళ్ళెదవా ప్రభు సన్నిధిలో నుండి తీర్మానము చేయకనే వెళ్ళెదవా ప్రభు సన్నిధిలో నుండి బట్టి మీకు కృతజ్ఞతాస్తులు చెల్లించుకుంటున్నాం. వారు ఏ అవసరతతో వచ్చినారో ప్రభావ నాకైతే తెలియదు. మరి శ్రద్ధల ద్వారా దేవుని పెట్టిన ప్రజలను కూడా జ్ఞాపకం తెచ్చుకోనండి. మా అందరి అవసరత కొలది నేను మీరే నీ సింహాసనం నుంచి మాతో మాట్లాడుతానండి. నీ దాసుని ప్రభాని స్పృహకున్న పాత్రలను ధూళియు బుడిది వంటి వాడిని తండ్రి
నన్ను కనికరించుము, నేను నీ నిబంధన రక్త ప్రోక్షణ నా మీద ప్రోక్షించుము, నీ శిలువ చాటున మరుగుపరచుము. అంతేకాదు తండ్రి, నా నోటిని మాటలించుము. దేవా, నీ ధర్మశాస్త్రంలోని ఆశ్చర్యకరమైన సంగతులు చూచినట్లుగా మా నేత్రాలు తెరవజేస్తున్నామని ప్రార్థన చేస్తున్నాను. ఈ సమయం దీవించమని యేసు. పిల్లలు అలా చేయదు, పిల్లలు అలా చేయొద్దు. దేవుని బిడ్డారా, ఈ రాత్రి ఈ ఇంటి దగ్గర చిన్న స్థుతి గుడికి కలిగి ఉండడానికి దేవుడు ఏర్పాటు చేస్తా వచ్చినాడు. కాబట్టి వచ్చిన దేవుని బిడ్డలందరూ ప్రభు మనందరితో మాట్లాడాలని ఆశపడుతూ ఉన్నాడు. ప్రభు మనందరితో మాట్లాడాలని ఆశపడుతున్నాడు. చిన్నపిల్లలైనా పెద్దవారైనా మనందరం కూడా దేవునికి ఎంతో ఇష్టం. కాబట్టి ఏ ఒక్కరూ నశించడం దేవునికి ఇష్టం లేదు. కాబట్టి మనందరం కూడా ఎంతో శ్రద్ధతో దేవుని వాక్యం వినాలని దేవుడు కోరుతూ ఉంటున్నాడు. దేవుని బిడ్డలారా, మనం గమనిస్తే ఇక్కడ 66వ కీర్తన 5వ వచనంలో దేవుని ఆశ్చర్య కార్యమును చూడరండి, నరుల ఎడల ఆయన జరిగించు కార్యమును చూడగా ఆయన భీకరుడై ఉన్నాడు. నరుల ఎడల దేవుడు ఎట్లున్నాడంట? ఆయన అనేకమైన ఆశ్చర్య కార్యాలు చేస్తాడు మనందరి ఎడల. ఆయన ఎలాంటి వాడు అంటే భీకరుడై ఉంటున్నాడు. కాబట్టి ఆయన ఆశ్చర్య కార్యం జరిగింపజేసే దేవుడు. ఈ కుటుంబం విషయంలో దేవుడు ఎంతో గొప్ప ఆశ్చర్య కార్యాలు జరిగింపజేస్తా వచ్చినాడు. అంతేకాదు మనందరి కొరకు దేవుడు గొప్ప కార్యాలు చేసినాడు. చూడండి, 115వ కీర్తన 2-3 వచనాల్లో మనం చూస్తే 115వ కీర్తన 2-3 వచనాల్లో అక్కడ ఇంకొక మంచి మాట రాయబడుతుంది. ఏంటి ఆ మాట అంటే 115వ కీర్తన 2-3 వచనాలు. వారి దేవుడేడి అని అన్యజనులు ఎందుకు చెప్పుకొందురు, మా దేవుడు ఆకాశం ముందున్నాడు. చదవండి ఎవరైనా. సరే, కాబట్టి దేవుని బిడ్డారా, ప్రభు బిడ్డారా, ఇక్కడ మనం గమనిస్తే దేవుడు మన అందరి ఎడల ఆయన ఎట్లున్నాడంటే ఆయన ఆశ్చర్య కార్యములు చేసేవాడుగా ఉంటున్నాడు. ఆశ్చర్య కార్యములు చేసేవాడుగా ఇక్కడ మనం చూస్తూ ఉంటున్నాం. అంతేకాదు ఆయన నీ విషయంలో, నా విషయంలో, మన అందరి విషయంలో గొప్ప కార్యం జరిగించాలని కోరుతా ఉన్నాడు. ఒకవేళ ఈరోజు ఈ రాత్రి ఈ మీటింగ్కి వచ్చిన నువ్వు కూడా ఒకవేళ ఏ వ్యాధితో బాధపడుతున్నా, ఏ సమస్యలను ఉన్నా, ఒకవేళ కుటుంబ సమస్యలైనా, మానసిక సమస్యలైనా, శారీరక సమస్యలైనా, ఆత్మీయ సమస్యలైనా, ఒకవేళ ఏ సమస్యలో, ఏ బాధలో, ఏ ఒత్తిడిలో, ఏ ఇబ్బందులతో నువ్వు బాధపడుతున్నావో, కన్నీరు గారుస్తున్నావో, ఏడుస్తున్నావో, దుఃఖంతో ఒకవేళ ఈ స్థలానికి వచ్చినావో, అయితే దేవుడు బిడ్డారా, మన దేవుడు ఆయన ఆశ్చర్య కార్యములు చేసేవాడు. మన దేవుడు ఎవరండి? ఆశ్చర్య కార్యములు చేసేవాడు. అంతేకాదు ఇంకొక భాగంలో అంటాడు, యేసుక్రీస్తు ప్రభువారు ఎవరంటే ఆయన అందరికీ ఉపకారి అని రాస్తాడు. ఆయన ఎవరంట? అందరికీ మంచి చేసే దేవుడు. ఈరోజు ఇక్కడ కూర్చున్న నీకు కూడా ఆయన మంచి చేయాలని దేవుడు ఆశపడే ఈరోజు ఈ కూడికకు నేను ప్రేరేపించి తీసుకొని వచ్చినాడు. కాబట్టి ఆయన అందరికీ ఉపకారి, మంచి చేసే దేవుడు. ఈరోజు రాత్రి నీకు, నీ కుటుంబానికి దేవుడు మంచి చేయాలని కోరుతున్నాడు, మంచి చేయాలని కోరుతున్నాడు. చూడండి దేవుని బిడ్డలారా, మనం గమనిస్తే దావీదు రాజైన తర్వాత సమూయేలు గ్రంథంలో ఈ వృత్తాంతం అంతా రాయబడుతూ ఉంటుంది. సౌలు మరి ఎప్పుడు చూసినా కానీ దావీదు మీద ఎంతో కోపం కలిగిన వాడు. ఎప్పుడు కూడా దావీదును సౌలు శత్రువుగానే భావించినాడు. అయితే దావీదు రాజైన తర్వాత సౌలు కుమారుడైనటువంటి యోనాతాను ఉన్నాడు. యోనాతానుకు ఒక కుమారుడు ఉన్నాడు. ఆ కుమారుని పేరు ఏ పేరు అంటే మెఫీబోషేతు. ఆ కుమారుని పేరు ఏ పేరు? మెఫీబోషేతు. ఈ మెఫీబోషేతు ఎలాంటి వాడు అంటే కుంటివాడు. ఎవరండి మెఫీబోషేతు? కుంటివాడు. అయితే ఈ మెఫీబోషేతు విషయంలో ఇప్పుడు దావీదు రాజ్య పరిపాలన చేస్తున్నప్పుడు ఇప్పుడు
నేను ఉపకారం చూపడానికి సౌలు కుటుంబంలో ఎవరైనా ఉన్నారా అని చెప్పి అడుగుతా వచ్చినాడు. అప్పుడు కొంతమంది చెప్పినారు మెఫీబోషెతు ఉన్నాడు అని చెప్పినాడు. ఎక్కడున్నాడు అతను అని చెప్తే, రండి దేవుడి వాక్యంలో మనం చూస్తే ఎక్కడున్నాడంట అతను, లోదేబారులో ఉన్నాడంట. లోదేబారులో ఎక్కడున్నాడు అంటే మాకీరు ఇంట ఉన్నాడు. లోదేబారు అనగా అర్థం ఏంటంటే తెలుసు ఎవరికైనా? లోదేబారు అంటే, లోదేబారు అంటే ఎండిన స్థితి. లోదేబారు అంటే ఎండిన స్థితి అని అర్థం. తర్వాత ఇక్కడ మాకీరు ఇంట అని రాయబడింది. మాకీరు అనగా అర్థం ఏంటంటే, మాకీరు అంటే బానిస. అంటే ఒక్క మాట చెప్పాలంటే అమ్మబడిన వాడు అని చెప్పండి. మాకీరు అంటే అమ్మబడిన వాడు అని. ఇప్పుడు ఈ కొట్టివాడైనటువంటి మెఫీబోషెతు ఎక్కడున్నాడు అంటే, మరి లోదేబారులో మాకీరు ఇంట ఉన్నాడు. లోదేబారులో మాకీరు ఇంట ఉన్నాడు. మీరు చదవలేకపోతున్నారు కాబట్టి, నాకు అందించలేకపోతున్నారు కాబట్టి నేను ముందుకు వెళ్తున్నాను. సరే రండి. మరి ఈ సందర్భంలో దేవుని బిడ్డారా, మొదటి సమూయేలు గ్రంథంలో మనం ఈ మాటలు చూడొచ్చు. 2వ సమూయేలు గ్రంథం 9వ అధ్యాయం 5వ వచనంలో. సరే, ఇప్పుడు ఈ మాకీరు అనగా అర్థం ఏంది? అమ్మబడిన వాడు. లోదేబారు అనగా ఎండిన స్థితి. ఒకవేళ ఈ రాత్రి ప్రియ సోదరి సోడా, మన జీవితాలు కూడా ఒకవేళ ఎండిన స్థితిలో మనం ఉంటా ఉన్నామేమో, లేదంటే మాకీరులాగా అమ్మబడిన స్థితిలో ఉంటున్నామేమో. అంటే అమ్మబడడం అంటే దేనికి అంటే, మనము పాపానికి అమ్మబడిన స్థితిలో మనం ఉంటా ఉన్నామేమో. లేకపోతే మాకీరు ఇంట అనగా అమ్మబడిన వాడు, లోదేబారు అనగా ఎండిన స్థితి, ఏమి లేని స్థితి, నిర్జీవం, ఎండిపోయింది. ఎండిన ఎముకలు ఉంటాయి కదా, ఎండిన స్థితి దేని సూచిస్తుంది? శూన్యం, ఏ ప్రయోజనం లేదు. ఎండిపోయింది పరిస్థితి అంతా, ఎండిన స్థితి. ఎండిన చెట్టు ఎండిపోయింది రా అంటాం, నిరాశ చెందుతాం. కాబట్టి ఎండిన స్థితి అనేది నిరాశ, నిస్పృహ, కృంగుదలకు సాదృశ్యం. కాబట్టి ఇటువంటి స్థితిలో ఉన్న మెఫీబోషెతును దావీదు ఏం చేసినాడు? తన రాజ్యంలోనికి పిలిపించుకొని తన బల్ల దగ్గరనే ఆ కుంటివాడైనటువంటి మెఫీబోషెతు మరి భోజనం చేస్తా వచ్చినాడు. అంటే అంతగా ఉపకారం చూపిస్తూ వచ్చినాడు. శత్రు కుటుంబం అయినప్పటికీ కూడా, ఎప్పుడు చంపాలని ఎదురు చూసినటువంటి శత్రు కుటుంబాన్ని కూడా దావీదు ఏం చేసినాడు? ప్రేమిస్తూ వచ్చినాడు. కాబట్టి దేవుని బిడ్డారా, ప్రభు బిడ్డారా, ఒకప్పుడు మన జీవితాల్లో మనం కూడా ఎండిన స్థితిలో లేక అమ్మబడిన స్థితిలో ఉన్న జీవితాలుగా మనం జీవిస్తూ వచ్చినాం. అయితే ఈరోజు రాత్రి ఒకవేళ మన జీవితాలు ఎండిపోయిన స్థితిలాగా ఉన్నప్పటికీ కూడా, ఒకవేళ మన జీవితాల్లో మనం అమ్మబడిన స్థితిలో ఉన్నప్పటికీ కూడా, అయితే దేవుడు తన మహాకనికరాన్ని చూపించాలని కోరుతున్నాడు. ఎలాగైతే దావీదు మెఫీబోషెతు ఉపకారం చూపిస్తున్నాడో, ఎలాగైతే దావీదు మరి సౌలు కుటుంబం ఎడల ఉపకారం మంచి చేయాలని కోరుతున్నాడో, అదేలాగున మనం ఎంత చెడ్డవారమైనప్పటికీ, ఈ స్థలంలో కూర్చున్న నువ్వైనా నేను ఎవరమైనా కానీ, ఈ చదివించడం ద్వారా దేవుని వాక్యం ఎవరమైనా కానీ, దేవుడు మనందరికీ ఏం చేయాలని కోరుతున్నాడంటే మంచి చేయాలని కోరుతున్నాడు. ఏం చేయాలని కోరుతున్నాడు? మంచి చేయాలని కోరుతున్నాడు. దేవుడు ఈ కుటుంబం పక్షాన మంచి చేసినాడు. దేవుడు ఈ కుటుంబం పక్షాన మంచి చేసినాడు. ఈరోజు నీ కుటుంబం పక్షాన కూడా, నీ పక్షాన కూడా దేవుడు మంచి చేయాలని దేవుడు కోరుతున్నాడు. కాబట్టి రాత్రి కొన్ని నిమిషాలను శ్రద్ధగా దేవుని వాక్యం వినాలని ప్రభు కోరుతున్నాడు. దేవుని బిడ్డారా, దేవుని వాక్యము వినకోకుండా మనం ఖాళీగా వెళ్తే ఏం ప్రయోజనం లేదు. నిజంగా మనం ఎన్నో సంవత్సరాలుగా మరి వాక్యం వింటూనే వస్తున్నాం కానీ అయినా మన జీవితాలు ఎండిన స్థితిలోనే ఉన్నాయి, పచ్చగా ఉండడం లేదు. దేవుని వాక్యం వినేవారు, దేవుని వాక్యాన్ని చదువుతూ దేవుని వాక్యాన్ని అనుసరించి వారి కుటుంబాలు జీవితాలు ఎట్లుంటాయో వాక్యం చెప్తుందంటే, వారు నీటి కాలువల యోరు నాటబడినదై ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఉంటారంట. కానీ ఎందుకు మనం ఎండిన స్థితిలో ఉన్నాం? నీటి కాలంలో ఏర్పడిన చెట్టు ఎలాగైతే పచ్చగుంటుందో అలాగే మన కుటుంబాలు పచ్చగా ఉండాలి కదా. అయితే ఎందుకు మన జీవితాలు, మన కుటుంబాలు ఎండిన స్థితిలోకి వస్తున్నాయి? ఎందుకు ఎండిన స్థితిలోకి వస్తున్నాయి? ఏం కారణం అంటే మనలో వాక్యానికి చోటు లేదు. నిజం ఏం కారణం? కొన్ని కారణాలు మనము చూసుకుంటాం. దేవుని బిడ్డారా, ప్రభు బిడ్డారా, మనము కొన్ని కారణాలు చూసుకుంటాం.
శ్రద్ధగా దేవుని వాక్యం, మనం దేవుని వాక్యం వినకపోతే చాలా నష్టం ఉంది, చాలా నష్టం. ఇప్పటికే వాక్యం వింటున్నాం కానీ అయినా అది ఈ చెవులు విని ఈ చెవులు వదిలిపెడుతున్నాం. ఇది మన స్థితి. కాబట్టి మనం పైకి భక్తి గలవారంగానే ఉంటున్నాం కానీ అయితే ఆ శక్తిని ఆశించిన స్థితిలో ఉంటున్నాం. ఆ శక్తి మనలో లేదు. అది భక్తి పైకేమో భక్తికి కనపడుతున్నాం, పర్వాలేదు భక్తి పరులని, అయితే ఆ శక్తి అనేది మనలో లేదు. కాబట్టి దేవుని బిడ్డలారా, ప్రభు బిడ్డలారా, వినకపోతే ఎంత నష్టం ఉందంటే 1912వ సంవత్సరంలో ఇంగ్లాండ్ వాళ్ళు ఒక పెద్ద ఓడ నిర్మించినారు. ఆ ఓడ పేరు ఏం పేరు చెప్పండి, తెలుసా మీకు? ఆ ఓడ పేరు టైటాన్. కాబట్టి ప్రపంచంలోకెల్లా ఈ ఓడ చాలా పెద్దది. టైటాన్ అనే ఈ ఓడ చాలా పెద్దది. ఇది ఇంగ్లాండ్లో తయారైంది. మరి తయారైన తర్వాత చాలా పెద్ద ఓడ, ప్రపంచంలోనే అంత పెద్ద ఓడ ఇది. అయితే ఇప్పుడేమైందంటే దాంట్లో గ్రౌండ్స్ ఉన్నాయి ఆడుకోవడానికి, స్విమ్మింగ్ పూల్లు ఉన్నాయి. తర్వాత మరి అన్ని రకాల ప్రజలకు అన్ని విధాలుగా మరి సెటిల్ చేసిన పెద్ద ఓడ అయితే. అటువంటి టైటానిక్ ఓడ అనేది 1912వ సంవత్సరం ఏప్రిల్ 10వ తారీఖున ఇంగ్లాండ్ నుండి సౌత్ ఏరియా నుంచి అది ఎక్కడికి బయలుదేరుతుందంటే అమెరికా న్యూయార్క్కు బయలుదేరుతూ వచ్చింది. కొన్ని దినాల, దాదాపు ఒక 5-6 రోజుల ప్రయాణము వాళ్ళు చేయాల్సి ఉంది. అయితే ఇటువంటి సందర్భంలో ఈ ఓడ కొత్తగా కట్టినారు. ప్రపంచంలోకెల్లా అతి పెద్ద ఓడ టైటానిక్ ఓడ అనేది. అప్పట్లోనే చాలా పెద్ద ఓడ ఇది. ఎంతో మంచి ఖర్చు, దాదాపు $1,000 ఖర్చు పెట్టి, కోట్లు ఖర్చు పెట్టి దాన్ని కట్టినారు. అంత మంచి మెటీరియల్ వాడినారట ఆ టైటానిక్ ఓడకు. అయితే ఇంత మెటీరియల్ వాడి ఇంత కాస్ట్లీ దానికి ఖర్చు చేసి అయితే ఇప్పుడు బయలుదేరింది. పెద్ద పెద్ద ధనికులందరూ కూడా, తర్వాత మరి పేరు ప్రఖ్యాతులైన వారందరూ కూడా మొట్టమొదటి ప్రయాణం కదా అని చెప్పి దాదాపు 2,700 మంది దాకా అందులో ప్రయాణము చేస్తూ వచ్చినారు. 2,500 దాకా ప్రయాణం చేస్తూ వచ్చినారు. ఈ 2,500 మంది ఇప్పుడు తీసుకునేది బయలుదేరి 1912వ సంవత్సరం ఏప్రిల్ 10వ తారీఖున ఎక్కడ బయలుదేరింది? ఇంగ్లాండ్లో ఆ సౌత్ ఏరియా నుంచి బయలుదేరిన తర్వాత మరి ఆ టైటానిక్ ఓడ నడుపుతున్న వ్యక్తి ఎవరంటే అతడు మరి స్మిత్ అనేటువంటి వ్యక్తి. ఆ వ్యక్తి దాదాపు 61 సంవత్సరాలు ఉంటాయి. 43 సంవత్సరాలు ఆ యొక్క ఓడ నడిపినటువంటి అనుభవం అతనికి ఉంది. మంచి అనుభవస్తుని ఆ మొట్టమొదటి ప్రయాణం కొరకై ఆ కెప్టెన్గా నియమించినారు. కాబట్టి మంచి వ్యక్తి ఆ కెప్టెన్గా నియమించినారు. ఇప్పుడు బయలుదేరింది, ఓడ బయలుదేరుతూ ఉంది. అయితే ఒక 2 దినాలు చక్కగానే ప్రయాణం చేసింది. మరి 12, 13, 14వ తారీఖు బాగానే ప్రయాణం చేస్తూ ఉంది. అయితే ఎంతో ఫాస్ట్గా ఆ ఓడ బయలుదేరుతూ ఉంది. 14వ తారీఖున దాదాపు 7 సార్లు ఆ ఓడకు మరి పై అధికారులు హెచ్చరిక జారీ చేస్తూ వచ్చినారు. మీరు సముద్రంలో శీతాకాలంలో మరి వెళ్తున్నారు. భయంకరమైనటువంటి లోపల సముద్రంలో మంచుగడ్డలు ఉన్నాయి, ఐస్ బర్గ్స్ ఉన్నాయి. కాబట్టి ఒకవేళ ఆ ఐస్ కొండలను మీరు ఢీకొంటే ఓడకు ప్రమాదం జరుగుతుంది. దయచేసి నిదానంగా వెళ్ళండి అని చెప్పి 7 సార్లు ఆ ఓడకు సిగ్నల్స్ పంపించారంట రేడియో ద్వారా. అయినా కానీ ఆ స్మిత్ అని ఆయనకున్నటువంటి అనుభవం బట్టి ఏమో తెలియదు, ఇంత పెద్ద ఓడను ఏ ఐస్ గడ్డలు కూడా ఏం చేయలేవు, దీన్ని దేవుడు కూడా నాశనం చేయలేడు అని చెప్పి చాలా అహంకారంతో, గర్వంతో ఎంతో ఫాస్ట్గా బయలుదేరుతూ ఉన్నారంట. ఆట పాటలతో, కేరింతలతో, మొదటి ప్రయాణం కాబట్టి ఎంతో పెద్ద పెద్ద గొప్ప మరి కోటీశ్వర్లు అందరూ కూడా అందులో ప్రయాణం చేస్తూ ఉన్నారు. దాదాపు 2,500 మంది దాకా. అయితే వీళ్ళు ఎంత చెప్పినా
14వ తారీఖు 7 సార్లు వీళ్ళకి సిగ్నల్ పంపించి ప్రయాణం ఫాస్ట్గా పోతున్నారు, వద్దు చిన్నగా వెళ్ళండి అని చెప్పినా కానీ వీళ్ళు వినలేదు. ఏమంటే ఈ ఓడ అంత పెద్దది కనుక దీన్ని ఏది కూడా ఏం చేయలేదు, దేవుడు కూడా ముంచగలడు అని చెప్పినాడంట. చెప్పి అలా ముందుకు వెళ్తున్నారు వీళ్ళు. అంటే ఆ మాటను వాళ్ళు ఏం చేసినారు, కేతాలు చేయలేదు, నిర్లక్ష్యం చేసినారు. వెంటనే ఏం జరిగిందంటే దేవుని గారు సముద్రంలో ఒక మంచు గడ్డను ఈ టైటానిక్ ఓడ ఢీకొనింది. మధ్యరాత్రి 15వ తారీఖు 1912 సంవత్సరం 15వ తారీఖు ఏప్రిల్ అర్ధరాత్రి ఈ ఓడ వెళ్ళి దేని కొట్టింది, టైటానిక్ ఓడ ఐస్బర్గులను ఢీకొనింది. అంటే మంచు కొండలను ఢీకొనింది. కొడితే అప్పుడు తునకలైపోయింది. 1000 కోట్లు ఖర్చు పెట్టారు. దీన్ని ఏం చేయలేదు అనుకున్నారు వాళ్ళు. కానీ మొదటి ప్రయాణంలోనే ఆ ఓడ ఏమైపోయింది, తునకలైపోయింది. నీళ్ళన్నీ వచ్చేసినాయి. ఒక్క 700 మంది మాత్రమే వాళ్ళకు ఉన్నటువంటి వాటి అందులోనే కొన్ని బోట్ల ద్వారా చెక్కల ద్వారా వాటికి వేసుకుంటారు కదా, ఏమంటారు వాటిని, జాకెట్స్, వాటి ద్వారా 700 మంది మాత్రమే సేవ్ అయినారు. 1500 మంది ఆ రోజు రాత్రి సముద్ర గర్భంలో కలిసిపోయినారు. వారి ప్రాణాలు పోయినాయి. కోటీశ్వరులు మధ్య ప్రయాణంలో వెళ్ళాలని టికెట్లు కొని ప్రయాణం చేస్తారు, న్యూయార్క్కి వెళ్ళాలని. దేవుని బిడ్డలారా, ఏ కారణము, ఎందుకు అవ్వడా అలాగైంది అంటే మాట వినకపోవడమే. ఎంత హెచ్చరిక జారీ చేసినా ఆ హెచ్చరిక వినకపోవడమే కారణం. ఈరోజు ఇక్కడ కూర్చున్న సహోదరి సహోదరుడా, ఒకవేళ దేవుడు ఎంత కాలంగా నీతో మాట్లాడుతున్నా, ఎంత కాలంగా దేవుని వాక్యం నీకు వినిపిస్తూ ఉన్నా, ఆయన దేవుని మాట వినుకోకుండా, కేతాలు చేయకోకుండా, దేవుని వాక్యాన్ని హృదయంలోకి తీసుకోకుండా మన ఇష్టానుసారంగా మనం జీవిస్తూ ఉండి మన జీవితాన్ని ముందుకు తీసుకొని పోతే ఒకరోజు నష్టం ఉంది, ఒకరోజు ముగింపు ఉంది, ఒకరోజు మరణం ఉంది. దాని నుండి మనం తప్పించుకోలేము. కాబట్టి ఈ రాత్రి ఇదెంతో అమూల్యమైన సమయం. కాబట్టి దేవుని బిడ్డలారా, ప్రభు బిడ్డలారా, ఈ రాత్రి మన జీవితాలలో ప్రభు ఏం మాట్లాడతాడో ఆలకిద్దాం, ఆ మాటలు ఆలకిద్దాం. కాబట్టి మనం చూస్తే దావీదు సౌలు కుటుంబంలో ఉండేటటువంటి మెఫీబోషెతు కుంటివాడైనా కానీ రాజు సన్నిధికి రాకూడదు. అయినా ఏం చేసినాడు, ఎంత ఉపకారం చూపించినాడో. అలాగే దేవుడు ఈరోజు నీ పట్ల, నా పట్ల, మన అందరి పట్ల ఆయన ఉపకారం చూపించాలని దేవుడు కోరుతున్నాడు. ప్రియ సోదరి సోడా, నిజంగా మన జీవితాల్లో మనం ఎట్లున్నామంటే ఎండిన స్థితిలో ఉన్నాం, అమ్మబడిన స్థితిలో, సాతానుకు అమ్మబడిన స్థితిలో ఉన్నాం. ఎందుకు? ఏంది అమ్మబడడం అంటే ఏంది, ఎండిన స్థితి అంటే ఏంది? మనం చూస్తే దేవుని బిడ్డలారా, మనం గమనిస్తే నిజంగా మన జీవితంలో ఎందుకు ఎండిపోతున్నాం అంటే లోకాశలు. మన జీవితాల్లో నుంచి లోకాశలు పోడలే. మనము పైకి దేవుని నమ్ముకునేవే కానీ అయితే లోకానుసారంగానే జీవిస్తూ ఉంటున్నాం. చూడండి 2వ దినవృత్తాంతంలో లోకాశలు అంటే ఏంటివి? లోకాశ అంటే అనేకంగా ఉన్నాయి, ఎన్నో ఉన్నాయి చెప్పుకోవాలంటే. లోకాశలు అనేటివి చూడండి, దేవుని వాక్యంలో లోకాశలకు లొంగిపోయినటువంటి లోతు భార్య ఉంది. లోతు భార్యతో ప్రభు చెప్పినాడు, లోతు భార్యను దేవుడు రక్షించాలని, లోతు కుటుంబాన్ని నాశనం నుంచి, నిత్య నరకం నుంచి రక్షించాలని దేవుడు కోరి వారి చేతులు పట్టుకొని ఆ నాశనం నుంచి వారిని బయటికి తోడుకొని వస్తే దేవుడు ఒక మాట చెప్పినాడు, మీరు వెనక్కి తిరిగి చూడకోకుండా ముందుకు సాగిపోండి, వెనక్కి తిరిగి చూడొద్దు అని. ఇప్పుడు విశ్వాసంతో ఇక్కడ కూర్చున్న నీతో కూడా ప్రభు చెప్పేది ఏంటంటే వెనక్కి తిరిగి చూడకూడదు. మనం దేవుని బిడ్డలు, ప్రభువును రక్షించినాడు, మనం నిత్య నాశనం నుంచి, నరకం నుండి తప్పించినాడు. అయితే వెనక్కి తిరిగి చూడకూడదు అంటే తిరిగి మనం లోకాన్ని చూడకూడదు అని. అయితే ఇప్పుడు లోతు భార్య ఏం చేసింది అంటే తిరిగి మరలా వెనక్కి తిరిగి చూసింది. అరే ఎందుకు దేవుడు వెనక్కి తిరిగి చూడకూడదు అన్నాడు అంటే నిజంగా ఆ ప్రాంతాన్ని దేవుడు నాశనం చేస్తాడా చేయడా అని చెప్పి డౌట్ మీకు. ఎందుకంటే లోకాన్ని అమితంగా ప్రేమించింది, ఆమె జీవితంలో అంత లోకం ఉంది. దేవుడు ఎంతగానో ప్రేమించి ఆ నాశనం నుంచి, ఆ ఎండిన స్థితి నుంచి, ఆ యొక్క అమ్మబడిన స్థితి నుంచి ఆమె లేవనెత్తి తీసుకుని వచ్చి బయట వదిలిపెట్టినప్పటికీ కూడా
అమ్మ నువ్వు వెనక్కి తిరిగి చూడకూడదు అని చెప్తే ఆమె వెనక్కి తిరిగి చూసింది. ఏమైపోయింది? ఉప్పు స్తంభమైంది. వెనక్కి తిరిగి చూడడం ద్వారా లోతు భార్య ఉప్పు స్తంభమైంది. ఓ లోకాశ ఎంత భయంకరమైంది. కాబట్టి లోకంలో విశ్వాసంలో అని చెప్పుకుంటున్నాం, కానీ అయితే తిరిగి అనేకమైన లోకాశలో లోనైపోతున్నాం. గెహజీ ఏం చేసినాడు? లోకాన్ని ప్రేమించినాడు. దైవజనుని దగ్గర శిష్యరికం చేస్తూనే ఏం చేసినాడు? డబ్బును ప్రేమించినాడు, బహుమతులను ప్రేమించినాడు. కాబట్టి పరిగెత్తుకుంటూ వెళ్ళి దాన్ని ఆశించి తెచ్చుకున్నాడు గెహజీ. ఏమైంది గెహజీకి అంటే గెహజీకి కుష్ఠరోగం వచ్చింది. కుష్ఠరోగం వచ్చింది. ఎంత నష్టమో చూడండి. లోకాశ వల్ల, లోకం కొరకు పాగలవడం వల్ల, లోకం కొరకు బ్రతకడం వల్ల, లోకాన్ని చూడడం వల్ల మనం ఎంత నష్టపోతాం, ఎంత నష్టం ఉంది. ఇది మనకు అర్థం కాదు. ప్రియ సోదరి సోడా, పైకి మనం బైబిల్ పట్టుకుంటున్నాం, పైకి మందిరాలకు వెళ్తున్నాం, కానీ అయితే ఆ శక్తి మనలో లేదు. ఇంకా మనం ఎండిన స్థితిలోనే ఉన్నాం. ఇంకా మనము అమ్మబడిన స్థితిలోనే జీవిస్తూ ఉంటున్నాం. ఇంకా సాతానుకు బానిసత్వ స్థితిలోనే జీవిస్తున్నాం. ఎంత కాలంలో జీవిస్తావు? ఎంత కాలం? దేవుని వాక్యం దగ్గర మనం చూస్తే చూడండి, దేవుని బిడ్డలారా, ఇక్కడ మనం గమనిస్తే ఇక్కడ కొన్ని మాటలు అని మనం చూస్తే రండి. 2వ దినవృత్తాంతముల గ్రంథం 33వ అధ్యాయం 2వ వచనంలో, 2వ దినవృత్తాంతముల గ్రంథం 33వ అధ్యాయం 2వ వచనంలో ఏంటి మనం చేస్తున్న తప్పు అంటే, ఇక్కడ చదువుతారు ఎవరైనా? అక్కడ చదవండి. ఇక్కడ చదువుతున్నాడా? ఇశ్రాయేలీయుల ఎదుట నుండి యెహోవా వెళ్ళగొట్టిన అన్యజనులు చేసిన హేయ క్రియలను అనుసరించి యెహోవా దృష్టికి చెడు నడత నడుచుకుంటూ వచ్చినారు. కాబట్టి ఏం చేస్తూ వచ్చినారంటే వీళ్ళు అంటే అన్యజనుల యొక్క ఆచారాలు. ఏ ఆచారాలు అండి? అన్యజనుల యొక్క ఆచారాలు. ఏదైతే దేవుడు వారిని మీరు అన్యజనుల యొక్క ఆచారాలు చేయకూడదని చెప్పినాడో, అయితే ఇప్పుడు వీళ్ళు ఏం చేస్తున్నారంటే అన్యజనుల ఆచారాలు నేర్చుకున్నారు. కుక్కతో వచ్చిన బయటకు పోకూడదని, పిల్లతో వచ్చిన బయటకు పోకూడదని, విధవరాలతో వచ్చిన బయటకు పోకూడదని, లేకపోతే ఇంటి ముందర ముగ్గులు వేసేది, ఇంటి ముందర అవిగే ఎన్నో రకాలు. ఇల్లు మంచిగా ఊడ్చుకోవాలా, శుభ్రంగా ఉండాలా, మంచిగా స్నానాలు, మంచిదే. కానీ అన్యజనులు పాటించినట్టుగా అయ్యో అది చేయకపోతే ఏమవుతుందో, ఇది చేయకపోతే ఏమవుతుందో అని చెప్పి అన్యజనుల ఆచారాలు హృదయంలో ఏమున్నాయి? పేర్కొని పోయినాయి. మనం క్రైస్తవులే, మందిరానికి వెళ్ళే వాళ్ళమే, కానీ అన్ని పండుగలు చేసేదే. దసరా చేస్తాం, దీపావళి చేస్తాం. దీపావళి వచ్చిందంట మన పిల్లలు కూడా టపాకాయలు తీసుకొచ్చి ఇస్తాం. మంచిదేనా? ఇది మంచిదేనమ్మా? ఇదేనా మన విశ్వాసం? మన ఎదుట అన్నిల పండుగలు వచ్చినప్పుడు కూడా మన ఇంటి ఎదుట పేడకాలతో అలికి ఇంతలో పెద్ద ముగ్గేసి మన ముద్దలు పెట్టి, ఇదేనా నీ జీవితం? అన్యజనుల ఆచారాలు పాటిస్తూ ఉంటున్నాం. పెళ్లిళ్ళకి వెళ్ళిన వాస్తులు చూడడం, ఇల్లు కట్టుకునే వాస్తులు చూడడం, అన్నిటికీ భయమే, అన్నిటికీ భయమే. ఓయమో ఏమవుతుందో ఏమవుతుందో. నిమిషాలు, సెకండ్లు, పెళ్లిళ్ళు అయినా మన పిల్లలు చేయాలంటే అన్ని ఆచారాలే. వాళ్ళకంటే ఎక్కువ మనం చేస్తూ ఉంటున్నాం. దేంట్లో రాజీ పడడంలే మనం ఆచారాలు చేసే విషయంలో. అర్థమవుతుందండి? ఇంత భయంకరమైన అన్యజనుల ఆచారాలు మన జీవితాల్లో, మన కుటుంబాలలో పేర్కొని పోయినాయి. కానీ మనం క్రైస్తవుని గుడికి వెళ్తున్నాం. ఎంత భయంకరమైన పరిస్థితిలో చూడండి. అందుకనే మన జీవితంలో ఇటువంటి ఆచారాలు కలిగి ఉన్నాం కనుకనే, ఇటువంటి మరి లోకంలో అన్యజనులు చేసినట్టు మనం చేస్తున్నాం కనుకనే మన జీవితాలు, మన కుటుంబాలు ఎంతో స్థితిలో ఉన్నాయి. ఇంకా మనం పాపానికి బానిసలుగా అమ్మబడిన వారంగా ఉంటున్నాం. అమ్మబడిన వారంగా ఉంటున్నాం. చూడండి, దేవుని వాక్యంలో దేవుని బిడ్డరా, ద్వితీయోపదేశకాండం 30వ అధ్యాయం 20వ వచనంలో, 30వ అధ్యాయం ద్వితీయోపదేశకాండము 30వ అధ్యాయం 20వ వచనం, యెహోవా
జనులను స్వస్థపరచెను. చూడండి 30వ వచనం. నీ పితరులైన అబ్రహాము, ఇస్సాకు, యాకోబులకు ఆయన ప్రమాణం చేసిన దేశంలో మీరు నివసించినట్లు యెహోవాయే నీ ప్రాణమునకును నీ దీర్ఘాయుషునకును మూలమై ఉన్నాడు. కాబట్టి నీవును నీ సంతానమును బ్రతుకుచు నీ ప్రాణమునకు మూలమైన నీ దేవుడైన యెహోవాను ప్రేమించి ఆయన వాక్యమును విని ఆయనను హత్తుకొనున్నట్లును జీవమును కోరుకొనుడి. ఏం చెప్తున్నాడండి? ఆయన వాక్యమును విని ఆయనను హత్తుకొని జీవించాలంట. ఈరోజు మన జీవితాల్లో దేవుని వాక్యం లేదు, వాక్యాన్ని ప్రేమించడం లేదు, వాక్యాన్ని మనము ప్రేమించడం లేదు, వాక్యానికి మన హృదయంలో చోటు లేదు. దేవుడు ఏం చెప్తున్నాడు అంటే మనం దేవుని హత్తుకొని జీవించాలట. నిజంగా మనం దేవుని హత్తుకొని జీవిస్తున్నామా? ఇక్కడ అంటున్నాడు, ఏమంటున్నాడంటే నీ సంతానమును బ్రతుకుచు నీ ప్రాణమునకు మూలమైన నీ దేవుడైన యెహోవాను ప్రేమించి. మన ప్రాణానికి మూలం ఎవరండి? మన దేవుడే మన ప్రాణానికి మూలం. ఈరోజు మనం బ్రతుకున్నామంటే మన దేవుడే కారణం. కాబట్టి ప్రియ సోదరి సోడా, మన ప్రాణానికి మూలమైన ఈ ప్రభువును, ఆయన వాక్యాన్ని మనం నిర్లక్ష్యం చేస్తున్నాం. ఆయన వాక్యాన్ని వింటున్నాం కానీ దాన్ని పాటించడం లేదు. అది ఎవడైనా ఒక అన్యజనుడు వచ్చి మీ ఇల్లు బాగలేదు, మీకు ఈ కిటికీ బాగలేదు, మీరు ఇతరులు నడవకూడదని ఒక అన్యజనుడు వచ్చి చెప్పినాడంటే ఎంత భయపడిపోతామో. 10,000 కానీ 20,000 కానీ ఆ వాక్యం తీస్తాం, ఆ కిటికీ తీస్తాం, మనం అతను నడవం. అయ్యో మీరు వాస్తు బాగలేదంటే ఇంట్లో పడగొడతాం. అయ్యో మీరు ఇంట్లో ఉండకూడదంటే ఉండం. ఎంత భయం! ఇది లేదా మన జీవితంలో, మన కుటుంబంలో ఇది లేదా? ఉంది. 100కి 100% అందరూ కూడా లోక పద్ధతులను, లోకాచారాలను, కట్టుబాట్లు చేస్తున్నాం. అందుకే మన కుటుంబాలలో ఈనాడు క్రైస్తవ కుటుంబాల్లో క్రైస్తవంలో చెప్పుకుంటున్న మనలో మన జీవితాలు ఎండిపోతున్నాయి. లోపన్నట్లుగా ఎండిన స్థితిలో ఉంటున్నాం. ఎందుకు కారణం అంటే అన్ని ఒక పనికిమాలిన వచ్చి నీకు వాస్తు లేదంటాడు, కానీ ఏమవుతుంది? అమ్మో మా ఇంటికి వాస్తు లేదంట. అందుకే మీకు వాస్తు లేదు కాబట్టి మీరు మా ఎన్ని రోగాలు వస్తున్నాయో, వాస్తు లేదు కాబట్టి మీ ఇంట్లో బీరువాళ్ళ డబ్బులు లేకుండా అవుతున్నాయి, వాస్తు లేదు కాబట్టి మీకు ఏం ముందుకు వెళ్ళలేకపోతున్నారు. ఇదే లేదండి, వాస్తు ఏది లేదు. వాక్యానికి విరోధం అది. ఎక్కడన్నా దేవుని వాక్యంలో వాస్తు ఉందా? దేవుని బిడ్డారా? కాబట్టి మనము అన్నిటిని చూస్తాం. పెళ్లిళ్ళు చేసుకునే వాస్తు, పెళ్లిళ్ళు నిమిషాలు, సెకండ్లు, గంటలు లేదు. ఎందుకు మనం ఎండిపోతున్నాం? ఎందుకు మన కుటుంబాలు పచ్చగా లేవు? ఎందుకు మనము నీటి కాలువన వేరబడిన చెట్టు ఎందుకు లేవు అంటే మనమే కారణం. దానికి మనమే కారణం. మన జీవితంలో వాక్యానికి చోటు లేదు. ఆ వాక్యాన్ని మనం గైకొనలేకపోతున్నాం, ఆ వాక్యాన్ని మనం అనుసరించలేకపోతున్నాం, ఆ వాక్యానుసారంగా జీవించలేకపోతున్నాం. అందుకే ఎన్నో ఇబ్బందులు పడుతుంటున్నాం. చూడండి, దేవుని వాక్యాలు మనం గమనిస్తే దేవుని బిడ్డ యోహాను పత్రికలో మొదటి పత్రిక 2వ అధ్యాయం 15-16 వచనాల్లో మనం అక్కడ ఒక మాట చూడొచ్చు. మనుషులము నేత్రాశ, శరీరాశ, నేత్రాశ, జీవడమం, ఇవన్నీ కూడా మనలో ఉన్నాయి. ఏమున్నాయండి? శరీరాశ. శరీరం ఏం చెప్తుంది కదా? ఈ శరీరం ఏం చేస్తుందంటే శరీరాశ. దేవుని బిడ్డారా, దేవుని వాక్యంలో రాయబడుతుంది, తిండిపోతులు శరీరాశ ఏం చెప్తుందంటే బిర్యానీ చేసుకొని తినాలా, ఈరోజు మటన్ చేసుకొని తినాలా, కాబట్టి నానా రకాలైన ఏం తినాలా, ఏం తాగాలా, ఏం కట్టుకోవాలా, ఇది శరీరాశ. సో నేను దేవుని వాక్యంలో కొన్ని మాటలు చూద్దాం. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం, ఫిలిప్పీ 3వ అధ్యాయం 19వ వచనంలో ఇక్కడ వారి కలిపే వారి దేవుడు అంటారు. ఏమంట? వారి కలిపే వారు తిండిపోతున్న పరిస్థితి ఇది. తిండిపోతుతనం కూడా మంచిది కాదు. ఈ లోకం ఇప్పుడు ఎట్లా పోతుందంటే విస్తారంగా రుచులు కదా, యూట్యూబ్లో చూసుకుంటున్నాం. మంచి ఐటమ్స్ అక్కడ దాన్ని చూసుకొని ఇక్కడ పొయ్యి మీద పెట్టుకొని మంచి తినొద్దని చెప్పలే ప్రభు, తిను, ఆకలి కొరకు తిను, కానీ 24 hours తిండి గురించి ఆలోచించద్దు. తిండిపోతులు పరలోక రాజ్యంలో చేరలేదు. అందుకనే ఏమంటారంటే ఒక మాట అంటారు,
రండి అని ఏమంటున్నారంటే ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 3:29 వారు కలిపే వారి దేవుడికి సంబంధం లే. రోమీయులకు రాస్తూ 16:18 రోమా 16:18 మీరు కడుపుకు దాసులుగా ఉంటున్నారంట. దేనికి దాసులంట? కడుపుకు దాసులుగా ఉంటున్నారంట. కడుపుకు దాసులు. అంతేకాదు దేవుని బిడ్డలారా మనం గమనిస్తే మత్తయి సువార్త 4:4 దేవుడు అంటాడు మనుషులు రొట్టె వల్ల మాత్రం కాదు కానీ దేవుని నోటి నుండి వచ్చే ప్రతి మాట వలన జీవించను. ఎప్పుడు అన్నం లేకపోతే ఆయుధం ఇది అది ఇది ఏం తాగాల స్వైట అదే ఇదే నానా ఎప్పుడు తిండి గురించి ఆలోచించద్దు. తిండి గురించి ఆలోచించద్దు. అందుకే ఇక్కడ ప్రభు అంటాడు మనుషులు రొట్టె వల్ల మాత్రమే కాదు కానీ దేవుని నోటి నుంచి వచ్చే ప్రతి మాట వలన జీవించు. తిండిపోతున్నది మంచిది కాదు. అంతేకాదు ఈ శరీరం ఏం చేస్తుందంటే తిండిని కోరుతుంది. అంతేకాదు ఈ శరీరం ఇంకా ఏం చేస్తుంది? త్రాగుడు. సామెతల గ్రంథం 20వ అధ్యాయం 1వ వచనం. సామెతల గ్రంథం 20వ అధ్యాయం 1వ వచనంలో ఇక్కడ ఒక మాట రాయబడుతుంది. సామెతల గ్రంథం 20వ అధ్యాయం 1వ వచనంలో ద్రాక్షారసం ఏం చేస్తుందట? ద్రాక్షారసం విక్రింతల పాలు చేయును, మద్యము అల్లరి పుట్టించును. ఓ ప్రియ సోదరి సోదరు, దాని వలన దాని వశమైన వారందరూ జ్ఞానం లేని వారు మద్యం ఈ దినాల్లో ఎక్కడ చూసినా మరి తక్కువ రేటుకు వస్తుందని చెప్పి ఆ యొక్క బ్రాంతి షాప్ దగ్గర ఒకరు పడితే ఒకరు చేసిన కష్టం అంతా మందికి పెడుతున్నారు. చేసిన కష్టం కుటుంబం అంతా అరే భార్య ఇంటి దగ్గర ఉంది, పిల్లలు ఇంటి దగ్గర ఉన్నారు, వాళ్ళ చదువులు ఉన్నాయి, కుటుంబంలో అప్పులు ఉన్నాయి. అని నేను చేసే కష్టం ఈ త్రాగుడికి ఎందుకు పెట్టాలని ఆలోచన రాదు. చేసిన కష్టం అంతా కష్టం చేస్తాడు. సాయంత్రం వేళ బ్రాంచ్ షాప్ కాడికి వెళ్తాడు, సీసా కొనుక్కుంటాడు, తాగుతాడు, అలా బజ్జీలో లేకపోతే చికెన్ పకోడా ఏదో వేయించుకుంటాడు. శుభ్రంగా తినేసి కడుపు తిని ఏం చేస్తాడు? బయలుదేరి ఇంటికి వస్తాడు. ఏమండి ఏం తెచ్చినావు అంటే ఏం లేదంటాడు. అయితే దేవుని బిడ్డారా, ప్రభు బిడ్డారా, సోదరి సోడా, ఈ రాత్రి దేవుని వాక్యం సెలవిస్తుంది. త్రాగుబోతుల విషయం హెచ్చరిస్తున్న మాట ఏంటంటే త్రాగుబోతుతనం అనేది ఏం చేస్తుందట? వెక్కిరింపుల పాలు చేస్తుంది, మద్యం అల్లరి పాలు చేస్తుంది. మన జీవితాలను మద్యం ఏం చేస్తుందంటే అల్లరి పాలు చేస్తుంది, అల్లరోడరాన్ని చేస్తుంది. మన మంచి జీవితాల్లో త్రాగుడు ఏం చేస్తుందంటే అల్లరి పాలు చేస్తుంది. అంతేకాదు దాని వశమైన వాళ్ళందరూ కూడా ఎవరండి? జ్ఞానం లేని వారే. దాని వశమైన వారందరూ కూడా వారికి ఏం లేదంట? జ్ఞానం లేని వారే. సామెతల గ్రంథం 23వ అధ్యాయం 20వ వచనంలో రాయబడుతుంది. 23వ అధ్యాయం 20వ వచనంలో ఈ త్రాగుబోతుల గురించి ఏం రాయబడుతుంది అంటే చూడండి. 23వ వచనం చదవండి. సత్యం నమ్మివేక. సామెతల గ్రంథము 23వ అధ్యాయం 20వ వచనం. ద్రాక్షారసం త్రాగువారితోనైనను మాంసం హెచ్చుగా తినువారితోనైనను సహవాసం చేయొద్దు అని చెప్పి రాబడుతుంది. దేవుని బిడ్డలారా, మాంసం ఎక్కువగా తినేవారితో మనం ఏం చేయకూడదంట? సహవాసము చేయకూడదంట. ఇదే 23వ అధ్యాయంలో త్రాగుతూ రాయబడుతుంది. త్రాగుట పెద్ద రుచిగా ఉండగా దాని వైపు చూడద్దు. ఎందుకంటే పిమ్మటది సర్పం వలె కరుచును, కట్ల పాము వలె కాటు వేయును. 32వ వచనం. మందు ఏం చేస్తుందంటే అది సర్పం వలె కరుస్తుందంట. మనం త్రాగే మందు ఒక దినాన సర్పం వలె కరుస్తుంది, కాటు వేస్తుంది. అది భయంకరమైన పరిస్థితి. అంతేకాదు ఇంకా ఏం చెప్తున్నాడంటే అది కట్లపాము వలె కాటు వేస్తుంది. అంతేకాదు ఎంత కొట్టినా గానీ నన్ను ఎవరు కొట్టనట్లే ఉంటారట. ఇందులో చాలా మాటలు రాయబడ్డాయి ఆ మందు తాగే వాళ్ళ గురించి. ఓ ప్రియ సోదరి సోడా, ఈ రాత్రి ఎంత కాలం మందు త్రాగుడుకు బానిసైపోయి ఎంత కాలం ఇలాగా ఆ త్రాగుడు బానిసంలో జీవిస్తావు? ఎంత కాలం ఆ త్రాగుడుకు ఎంత కాలం ఖర్చు చేస్తావు? ఎంత డబ్బు వేపరుస్తావు? ఎంత శక్తి వేపరుస్తావు? నీ ఆరోగ్యం వేపరు. ఓ త్రాగుబోతులు భూలోకంలో ఎంతో మంది ఉన్నారండి. త్రాగి ఏమైపోయినారంటే వారి లివర్లు చెడిపోయినాయి,
కిడ్నీలు చెడిపోయినాయి. తాగి 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 వయసు ఉండగానే, ఇంకా వారికి మంచి వయసు ఉండగానే ఎవరైనా వారి జీవితం పాడైపోయింది, అంధకారం అయిపోయింది. వారి ఫ్యామిలీస్ రోడ్డు పడ్డాయి, వారి కుటుంబాలు పతనమైపోతా వచ్చినాయి. అయ్యో వారి పిల్లలు అనాథలైపోతా వచ్చినారు. త్రాగుడు వల్ల ఎంత భయంకరమైన పరిస్థితి. ఈ త్రాగుడు వల్ల ఏమైనా మంచి జరుగుతుంది? ఏ మంచి లేదే. ఎంత కాలం త్రాగుడు మనసుపై జీవిస్తాం. ఇప్పటికైనా మించిపోయింది లేదు. ప్రియ సోదరి సోడా, లోనే బారాలుగా ఎండిన స్థితి, మాకిలోనే అమ్మబడిన స్థితి. కాబట్టి అమ్మబడిన స్థితిలో నిన్ను, ఎండిన స్థితిలో నీ జీవితాన్ని మన కుటుంబాలలో దేవుడు ప్రేమిస్తా ఉన్నాడు. దేవుడు ఉపకారం చేయాలని కోరుతున్నాడు. ఆయన మేలు చేయాలని కోరుతున్నాడు. ఈ రాత్రి నీ త్రాగుబోతున్నాన్ని, నీ త్రాగుడును విడిచి, ఒకవేళ త్రాగుబోతా నువ్వు ఎవరైనా పర్వాలేదు, ఎంత త్రాగుతున్నప్పుడేనని ఈ రోజు రాత్రి ప్రభుత్వ క్షమాపణ కోరు. అయ్యో ప్రభు, ఎంత త్రాగుడు అనుకుంటున్నప్పటికీ కూడా నేను వెళ్ళి త్రాగుతుంటున్నానే, అయ్యో నన్ను క్షమించని చెప్పి ప్రభుత్వ క్షమాపణ త్రాగుకోకుండా దేవుని సన్నిధానానికి రా, ప్రభునికి రా. ప్రభు నిన్ను, నీ కుటుంబాన్ని బాగు చేస్తాడు. నీ పిల్లల భవిష్యత్తు బాగుంటది. ఎంత అంధకారం అయిపోయింది, అప్పులైపోయి, సప్పులైపోయి, ఆరోగ్యం బాగాలేక హాస్పిటల్ చుట్టూ తిరుగుతూ కుటుంబాలు పతనం అయిపోయినాయి. ఇంకెంత కాలం త్రాగుతా? ఒకసారి తాగే వాళ్ళు కుటుంబాలు పతనమైపోయిన కుటుంబాలు చూడు. నువ్వు కూడా పతనం కాడానికి తాగుతున్నావా? నీ కుటుంబం కూడా పతనం కాడానికి తాగుతున్నావా? ఎవరెవరో ఉండగానే నీ జీవితాన్ని నాశనం చేసుకుంటా ఉన్నావా? ఎంత కాలం నాకు త్రాగుడు అయిపోతావు? ఎంత కాలం సోదరి సోడా, త్రాగును విడిచి ప్రభు యొద్దకు రా. దావీదు మెఫీబోషెతు చెప్పినాడు, మెఫీబోషెతును అయితే తీసుకురండి అని చెప్పినాడు. ఈ రోజు దావీదు పిలిచినట్టుగా త్రాగుబోతులు దేవుని సన్నిధానానికి రావడానికి వీల్లేదు. అయినా దేవుడిని ప్రేమిస్తున్నాడు. ఓ త్రాగుబోతులారా, నా దగ్గర రండి అని చెప్తున్నాడు. ప్రభు అంటున్నాడు, నువ్వెంత తాగినా పర్వాలేదు, నువ్వెంత త్రాగుబోతున్నా పర్వాలేదు, నువ్వెంత వ్యభిచారైనా పర్వాలేదు, నువ్వెంత తిండిపోతున్నా పర్వాలేదు, నువ్వు ఎవరైనా పర్వాలేదు, బిడ్డలు నాకు కావాలి. నువ్వు పాపంలో భయంకరమైన పాపంలో చేస్తున్నావు, అయినా ప్రభు నాకు కావాలి. ప్రభుని పిలుస్తా ఉన్నాడు, ప్రభుని ప్రేమిస్తా ఉన్నాడు. ఈ రాత్రి ప్రయత్నం వస్తావా? లోనే బారులే మాకిరీటం ఉండేటువంటి మెఫీబోషెతు రాజు పిలవంగానే రాజు సన్నిధానంలోకి వచ్చినాడు. ఈ రోజు రాత్రి ఆ ప్రభువులకు మేలు చేయాలని, ఉపకారం చేయాలని నిన్ను పిలుస్తా ఉన్నాడు. ఈ రాత్రి నీ పాపమును విడిచిపెట్టి, ఈ రోజే నీ పాపంలో ఉండొచ్చే వాటిని ఒప్పుకొని క్షమాపణ ప్రభు సన్నిధానానికి రా. ప్రభువును క్షమించడం సిద్ధంగా ఉన్నాడు. నా యొద్దకు నేను ఎంత మాత్రం త్రోసివేను ప్రభు చెప్తున్నాడు. నా యొద్దకు నేను ఎంత మాత్రం త్రోసివేను బిడ్డ, నా యొద్దకు ప్రభు పిలుస్తున్నాడు. నువ్వు ఎంత గౌరవపడిన పర్వాలేదు, ప్రభు యొద్దకు వస్తే ప్రభు క్షమించేవాడుగా ఉంటున్నాడు. కాబట్టి ఇది శరీరాశ. ఏం తిందామని, ఏం త్రాగుదామని మనుషులు త్రాగుడుకు లోనైపోయి దాని నుండి విడుదల పొందలేక ఎంతో తిప్పలు పడుతున్నారు, ఎన్నో తిప్పలు పడుతున్నారు. అంతేకాదండి దేవుని బిడ్డలారా, సోమరిపోతులు ఉన్నారు కొంతమంది. ఎట్లున్నారు? పని బాట లేకుండా పని చేయరు, త్రాగుతారు, పని చేయరు, తింటారు. ఇలాగా సోమరిపోతులు అంటారు వీళ్ళను. సోమరితనం అనేది కూడా మంచిది కాదు. అందుకనే సముద్ర గ్రంథం 6వ అంటాడు, సోమరి చీమల యొద్దకు వెళ్ళు. ఏం చేయాలంట? చీమలు చూసి వాటి నడతం చూసి బుద్ధి తెచ్చుకోమని చెప్తాడు. అవి ఎంత కష్టపడతాయి, బుద్ధి తెచ్చుకోమని చెప్తాడు. ఒకవేళ ఇక్కడ కూర్చున్న వాళ్ళనైనా, లేదా బయట ఈ సిద్ధాంతం ద్వారా ఇంట్లో వాళ్ళనైనా ఒకవేళ సోమరితనం అనేది ఉంటే ఈ రాత్రి తీసివేసుకో. అంతేకాదు, ఇంకొక నేను మాట జ్ఞాపకం ముగించబోతున్నాను. దేవుని బిడ్డారా, ప్రభు బిడ్డారా, ఇక్కడ ఇంకొక మాట అంటాడు. ఎవరంటే రండి నిద్రపోతులు అంట. యోనాలో 1:6 ఆయన ప్రవక్త అయినప్పటికీ కూడా ఆయన ఏం చేస్తున్నాడంటే ఓడ అడుగు భాగానికి వెళ్ళి ఏం చేస్తున్నాడు? చూడండి నాన్న, చూడండి. వాళ్ళు ఏం చేస్తున్నారంటే యోనా నిద్రపోతున్నాడు. అప్పుడు వాళ్ళు అంటారు, నిద్రపోతా లేదే, ఏమొచ్చింది నీకు? ఇంతగా మేము తిప్పలు పడుతున్నాం, ఓడ అతలాకుతలం అవుతుంది, మా ప్రాణాలు పోతాయని మేము అంతా తెచ్చుకునేటువంటి గింజలు నానారకాలు అన్ని వేసినా ఈ తుఫాను గాలి ఆగలేదు, మేము ప్రాణాలు పోతాయని ఇంత ఇబ్బంది పడుతున్నాం, నువ్వు చల్లగా కింద ఓడలో నిద్రపోతున్నావు, ఎవరు నువ్వు అసలు ఎక్కడి నుంచి వచ్చినావు, ఏంది నీ పరిస్థితి అని చెప్పి అడిగితే నేను ఏం చెప్పినాడు? దేవుని సేవకుని అని చెప్పినాడు. కాబట్టి
నన్ను ఎత్తి ఇప్పుడు ఏం చేయాలన్నాడు? సముద్రంలో వేయి. దేవుని బిడ్డారా, మరి నిద్ర కూడా భయంకరమైన పాపమే. నిద్ర ఏం పాపం? మంచిగా నిద్రపోవాలా? దేవుడు నిద్రపోద్దని చెప్పలేదు. ఎంత నిద్ర అవసరమో అంత నిద్రపోవాలి. కానీ అవసరం కంటే కూడా ఎక్కువ నిద్రపోతే ఏమవుతుంది? నిద్రపోతాం అంటారు. ఎప్పుడు నిద్రపోతుంటదా? నిద్రపోతుంటాడా? కాబట్టి ఇది నిద్రపోతుంటాడా? నిద్రపోతా ప్రభు అంటాడు, నీకేమొచ్చింది? లే, ఎంత కాలం ఇలా ఎప్పుడు నిద్రపోతా ఉంటావు. కాబట్టి ఇలాగా శరీరం చెప్తుంది నిద్రపోమని. కాబట్టి శరీరాశ, తర్వాత నేత్రాశ. నేత్రాశ మీద ఎట్లుంటుందంటే, టీవీలలో, సెల్ ఫోన్లలో ఏం చూస్తాం మనం? మన కన్నులతో భయంకరమైన పాపం. ఎప్పుడు చూసిన టీవీ 24 గంటలు ఆడుతూనే ఉంటుంది. ఒక నాటికి పోతే ఒక నాటికి, ఒక సినిమా అయిపోతే ప్రతి ఇప్పుడు గేమ్లు, వాళ్ళకు ఫ్రీ ఫైర్ గేమ్లు వచ్చినాయి. తర్వాత మరి నానా రకాల గేమ్లు వచ్చినాయి. ఇంకా ఆ గేములు పట్టుకొని, సెల్ పట్టుకొని ఆడుతూ ఉంటారు. కొంతమంది తల్లిదండ్రులు ఈ గేములు బట్టి తల్లిదండ్రులు కూడా చంపేసినారు. ఈ గేములు అలవాటు పడి తల్లిదండ్రులు చంపేసినారు. ఈ గేములు అలవాటు పడి అప్పులు పాలైనారు, అప్పులు చేసినారు. ఎవరి ప్రాయంలో చదువుకోవాల్సిన వయసు, చదువుకోవాల్సిన సమయాన్ని అంతా జరిగిస్తున్నారు. సెల్ ఫోన్లకు. కాబట్టి ఈరోజు ఎవరు చూసినా బస్ స్టాండ్లోనైనా, అది బస్ ఎక్కేప్పుడైనా, బస్సులో కూర్చున్నప్పుడైనా, మార్గంలో నడుస్తున్నప్పుడైనా, ఇంట్లో పండుకునేప్పుడైనా, రాత్రి 5 గంటలకు మళ్ళీ తెల్లవారినప్పటి నుంచి పట్టుకుంటే మళ్ళీ తిరిగి పండుకునే 11 గంటల వరకు కూడా సెల్ ఫోనే. కొంతమంది మాట్లాడుతూనే ఉంటారు, కొంతమంది గేమ్స్ ఆడుతూనే ఉంటారు, కొంతమంది సినిమాలు చూస్తూనే ఉంటారు సెల్ ఫోన్లో. కొంతమంది ఇంట్లో కూర్చొని నాటికి మీద నాటికలు, సినిమాల మీద సినిమాలు. ఎంత భయంకరమైన పాపం! ఇదంతా నేత్రాశ. చూడాలి. నేత్రాశ, తర్వాత జీవకుటుంబం. ఇవి తండ్రి వల్ల కలిగేవా? జీవకుటుంబం అంటే ఏం లేకపోయినా కానీ ఈ ప్రాణం, మనకు ముందు ఒక మాట చదువుకున్నాం, మన ప్రాణానికి మూలం ఎవరు? యేసు ప్రభువే. మన ప్రాణానికి మూలం యేసు ప్రభువే. కానీ మనమేమంటే మన ప్రాణాన్ని బట్టి డంబం. నా కులం ఏంది, నా మతం ఏంది, నా జాతి ఏంది, నేనేంది, ఇలాగ మనకు ఒక డంబం ఉంటుంది. నా ఎడ్యుకేషన్ నేను ఎంత చదువుకున్నా, నేను ఇంత చదివినా, అంత చదివినా, నాకు ఇంత డబ్బు ఉంది, నాకు ఇంత ఆస్తి, నాకు ఇంత పేరు ఉంది, నాకు అంత పేరు ఉంది, నేను ఇంత ఎత్తున్నాను. ఇదంతా ఏంటంటే జీవపు డంబం. ఎందుకు ప్రభు మాట్లాడుతున్నాడంటే, మనదంటే ఏం లేదు, అంత దేవుడే. దేవుడు కనికరించితేనే మనం బ్రతుకుతున్నాం. లేకపోతే మనం ఎవరు కూడా బ్రతికేము. మనకెందుకు జీవపు డంబం? నేనంటే ఎవరు అనుకున్నావు? ఎవరు అనుకుంటాం? మనిషివే. చిటికు చనిపోతుంది. మన ప్రాణం ఎలాంటిదంట? అంతలో కనిపించి అంతలో మాయమైపోయే ఆవిరి వంటి వాడు. మానవా, ఒక్కసారి ఆలోచించుకో నీ జీవితం. మానవా, ఒక్కసారి ఆలోచించుకో నీ జీవితం. రేపేమి సంభవించునో నీకు తెలియదుగా మానవా. రేపేమి సంభవించునో నీకు తెలియదుగా మానవా. మానవా, ఒక్కసారి ఆలోచించుకో నీ జీవితం. ఒకసారి ఆలోచించుకోండి జీవితం. రేపేమో సంభవిస్తుందో మనకి ఎవరికి కూడా తెలియదు. ఈ రోజే మనది, రేపు మనది కాదు. ఈ రోజు రాత్రి ప్రభు పిలిస్తే కనుక వెర్రివాడా, ఈ రాత్రి నీ ప్రాణం పడితే నువ్వు సంపాదించిన
వెరివారా నువ్వు అనుకుంటున్నావు నేనెంతో గొప్పవాడిని అనుకుంటున్నావు, నేనెంతో మరి ఎంత అతిశయిస్తా ఉంటున్నావు, నేనంటే ఎవరు అనుకుంటున్నావు? ఈ రాత్రి నీ ప్రాణం అడిగితే ఎవరు నువ్వు? శవానివే. మనం చనిపోతే శవని అంటారు కానీ ఎంత పెద్దోడైనా కానీ, ఎంత పెద్ద కులస్తులైనా కానీ, ఎంత పెద్ద మతస్థులు ఎవరైనా కానీ చనిపోతే శవమే కానీ పేరుతో పిలుస్తారక పిలవడే. అందుకే రేపు ఏం సంబంధించిన నీకు తెలియదు, ఈ రోజే ఉన్న రోజు. కాబట్టి సమయం ఉండగానే ఈ రాత్రి ప్రభు నీతో మాట్లాడుకుంటున్నాగానే ఈ రాత్రి నువ్వు సంపూర్ణ ప్రభుకి నువ్వు క్రైస్తవైనా క్రైస్తవేతలు ఎవరైనా పర్వాలేదు. మనం ఎంత కాలం దేవుని వాక్యాన్ని అనుసరించకుండా లోకాన్ని అనుసరిస్తూ శరీరాశ నేత్రాశ జీవ డంబం కలిగి ఇష్టానుసారంగా జీవిస్తూ ఉంటున్నాం. ఎంత కాలంగా జీవిస్తాం, ఎంత కాలం దేవునికి భయపడుకోకుండా ఇలాగ మనం మన జీవితాన్ని కొనసాగిస్తాం. ఎన్నో పండుగలు పోతున్నాయి కదా, ఎన్నో క్రిస్మస్ దాటిపోతున్నాయి, ఎన్నో పునరుద్ధాన పండుగలు దాటిపోతున్నాయి, ఎన్నో ఈస్టర్లు దాటిపోతున్నాయి. అయినా మన జీవితం మన బ్రతుకు మార్చబడడం లేదు. ప్రేమ లేదు. ఎంత కపటము, ఎంత క్రోధము, ఎంత కుళ్ళు, ఎంత కుతంత్రము, ఇష్టానుసారంగా జీవిస్తూ ఉంటున్నాం. ఎటువంటి బాగుపడుతుంటే ఓరవేసుకుని జీవిస్తూ ఉంటున్నాం. ఎంత కాలం ఈ చీకటి జీవితానికి లోనైతాం, ఎంత కాలం ఇంకా లోనే ఉంటావు, ఎంత కాలం మాకి వింటూ ఉంటావు. వద్దు ప్రియ సోదరుడా, ఆ బానిసత్వం నుంచి ప్రభుత్వరా, ఆ మాకి వింటా ఎండిన స్థితిలో నుంచి జీవంలోని స్థితిలో నుంచి జీవంలోనికి రా. ప్రభు అంటున్నాడు, నా కుమారుడా నా యొక్క ఎంత మాత్రం తోసాను. ఎంత కాలం నాకు దూరంగా ఉంటావు, ఎంత కాలం నాకు వెలపడంగా ఉంటావు. ఇదిగో ఆయన రెండు చేతులు చాచి నా కుమారుడా నా కుమార్తె నా ఎందుకు ప్రభుని పిలుస్తున్నాడు. ప్రభుత్వ కష్టం ఈ రాత్రి నీ జీవితాన్ని రాత్రి సరి చేసుకుంటావా? నీ జీవితానికి ఈ రాత్రే ఈ లోక దేవుని రాయబడింది కదా, ఆ అన్యజనులు పాటించు కట్టుబాట్లు పద్ధతులు, ఆ అన్యజనులు అనుసరించు ఆచారాలు ఈ రాత్రి వదిలిపెట్టు. అవి వదిలిపెట్టినంత కాలం నీలో జీవం ఉండదు. మనం క్రైస్తవం ఎంత మందిరానికి వెళ్ళే వేస్ట్. దేవుని వాక్యం ఇచ్చేవాళ్ళని ఇచ్చేవో పోయిన మంచి పద్ధతి కాదు. ఎంత కాలం అన్యజనులను నడుచుకుంటాం. ఈ రాత్రి నా ప్రభు నీకు ఉపకారం చేయకపోతున్నాడు. ఏ రీతిగా జయపాలన్న కుటుంబానికి దేవుడు ఉపకారం చేసినాడు, మేలు చేసినాడు. ఈ రోజు ఇక్కడ కూర్చున్న నీకు కూడా దేవుడు మేలు చేయకపోతున్నాడు. ఆయన రెండు చేతులు చాచి ఆయనని పిలుస్తున్నాడు. నా కుమార్తె ఎన్ని స్థితిలో ఉన్నావా? నా కుమారుడా ఎన్ని స్థితిలో ఉన్నావా? లేకపోతే పాపానికి బానిసైపోయినావా? మా కిరీటంలో ఉన్నావా? వద్దు, నా ఇద్దరు రా. నీకు సమృద్ధిగా భోజనం పెడతా, నీ కుటుంబాన్ని సమృద్ధిగా నింపుతాను, నీ కుటుంబాన్ని పచ్చగా నింపుతాను. నా ఇద్దరు రా. నీకు నేనే కొనుగ చేయను, ఏ వ్యాధి బాధ నీకు రాదు. దేవుడు రాయబడింది, దేవుని బిడ్డరా, యేసు ఉన్న ఇంట్లో ఏముండదంట? ఏ తెగులు ఉండదు. ఆయన అంటున్నాడు కదా, పగలు ఎండ దెబ్బైనను రాత్రి వెనుక దెబ్బైన నీకు తగలదు. నా ఇద్దరు కదా, నా వాక్యాన్ని విను, వాక్యాన్ని అనుసరించు, వాక్యానుసారంగా జీవించు, అది నాకు సంతోషం. అంతేగాని వాక్యం వినేది పోయేది, మళ్ళా కొట్లాడేది, తాగేది, మళ్ళా లోకంలో జీవించేది, లోకానుసారంగా జీవించేది వద్దు. ఎంతకాలం ఈ బ్రతుకు, ఎంతకాలం ఈ బానిస బ్రతుకు పాపానికి వద్దు. ఈ రాత్రి వదిలిపెట్టు, విడిచిపెట్టు దాన్ని. ప్రభు దగ్గరికి రా. మన ప్రభు మనతో ఉంటే మనకి ఎంత ధైర్యం. గుర్తికి వెళ్తారు వస్తారు, మన బ్రతుకు మారు. ఎందుకు బ్రతుకు మారకపోతే అంతంత దూరాన్ని ఎందుకు వెళ్ళేది? క్రైస్తవం చెప్పుకుంటూ జీవితం బ్రతుకు మారకపోతే ఏం ప్రయోజనం? నిత్య నాశనం, నరకం మన కొరకు సిద్ధపడింది. మనం వెళ్ళాలని కాదు. దేవుని బిడ్డారా, ప్రభువు నరకం చేసింది పాపుల కొరకు, దయ్యం కొరకు, సాతాను కొరకు, మన అనుచరుల కొరకు. మన కొరకు ఏం సిద్ధపరిచినాడు? పరలోకం సిద్ధపరిచినాడు. పరలోకం చేరాలంటే ప్రభు మాట వినాలా, ప్రభు వాక్యం వినాలా, వాక్యానుసారంగా జీవించాలా, ప్రభువును హత్తుకోవాలంట. ఆయన వాక్యాన్ని విని వాక్యం జీవిస్తూ ప్రభువుకు దగ్గరగా హత్తుకొని జీవించాలంట. జీవిస్తామా? ఈ రాత్రి ఒక తీర్మానం చేసుకో. అట్లా జీవిస్తే మన కుటుంబాల దేవుడు ఇప్పుడు ఆయన ఉపకారం చేస్తాడు, మేలు చేస్తాడు, ఆశీర్వదిస్తాడు. ఇటువంటి ఆశీర్వాదం కావాలంటే రాత్రి ప్రభు ఎదుట పశ్చాత్తాపడి ఏడుము. ఎంతకాలం ఈ పాడు జీవితం,
ఎంత కాలం చీకటి జీవితం, పైకి భక్తి గల వారం ఉంటూ ఆ భక్తి శక్తి లేని వారంగా ఎంత కాలం ఇలాగ జీవిస్తాం. ఇప్పుడేనైనా ప్రభు నీతో మాట్లాడుతుంటుండగా ఈ మాకీరు లోదేవ భార్య యొక్క అనుభవం నుంచి బయటికి రా. దావీదు దగ్గరికి విమోచన వచ్చినట్లు నువ్వు కూడా ఆశీర్వాదకరమైన సమృద్ధి అయిన స్థితిలోనికి రా. దేవుని దగ్గర సమృద్ధి ఉంది. అక్కడ ఆకలి తప్పులు లేవు పరలోకంలో. అక్కడ వజ్రాలు వైడూరాలు బంగారంతో మనకు దేవుడు ఆయన మన కొరకే మేడలు సిద్ధపరిచాడు, మిద్దెలు కట్టినాడు. కాబట్టి అందుకని ప్రభు అన్నాడు, మీరు నేనుండు స్థలంలో మీరుండులాగున నేను మరలా వస్తే మేము తీసుకొని పోతాను, మీ కొరకు నేను స్థలం సిద్ధపరిచినాను ప్రభు చెప్పినాడు. మనల్ని ప్రభు వస్తాడు. దేవుడు రాకడ సమీపమవుతుంది. ఆయన రావడానికి అనేకమైన సూచనలు నెరవేర్చబడుతున్నాయి. దేవుడు త్వరగా రానంటున్నాడు. ఇంకా మన జీవితాలు మారలేదు. అయితే ఏ క్షణాన దేవుడు వస్తాడో, రెప్ప పాటలు ప్రభు వస్తాడు, మనందరం ఎత్తబడతాం. ఆయన కొరకు సిద్ధంగా ఉన్నావా? నిజంగా ప్రభు కొరకు నువ్వు సిద్ధంగా ఉన్నావు? ఈ రాత్రి సిద్ధంగా లేకపోతే ఇప్పటి నుంచే సిద్ధంగా ఉండవు. ప్రభు నిన్ను ప్రేమిస్తున్నాడు కనుక నీతో మాట్లాడుతున్నాడు. ఈ రాత్రి నీ జీవితాన్ని మార్చుకో. ప్రభు యేసుక్రీస్తు విశ్వాసం ఉంచుము. అప్పుడు నీవు నీటి గొప్ప ఆత్మరక్షణ పాపక్షమాపణ పొందేదారు. దేవుడు తన వాక్యాన్ని దీవించుగా రండి ప్రార్థన చేస్తాము. పరిశుద్ధ దేవ, వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నా ప్రభు. ఇంతవరకు తండ్రి మాతో ఉండి మాలో ఉండి మీ దాసుని ద్వారా మాట్లాడించినటువంటి ఈ అమూల్యమైనటువంటి నీ యొక్క సత్యాన్ని స్తోత్రాలు చెల్లిస్తున్నా. మా గొప్ప తండ్రి, మా జీవితములు తండ్రి లోనే వారి జీవితం కాక మాది బాధ్యులు జీవితం కాక మేము బానిసలం కాక, అవును తండ్రి నీకు మా బానిసలుగా, నీ బిడ్డలుగా, నీ సొత్తుగా, నీ రాజ్య వారసులుగా మమ్మల్ని ఈ తరమే నీ బిడ్డలను మమ్మల్ని తండ్రి నువ్వు చేర్చుకున్నందుకే స్తోత్రాలు చెల్లిస్తున్నాం. అవును మా గొప్ప తండ్రి, ఈ యొక్క వాక్యం విన్నటువంటి ప్రజలందరిలో నీ కార్యములు జరిగించారు. దేవానికి స్తోత్రాలు చెల్లిస్తున్నాం. అవును తండ్రి, మా జీవితంలో సోమరితనము కాక ఇతర మతులము కాక దేవుడు మయంపాల్సినటువంటి బిడ్డలుగా వేరే ప్రతి ఒక్కరిని సిద్ధపరచబడి వేడుకుంటున్నాం. కృషి పెట్టండి. దేవానికి స్తోత్రాలు చెల్లిస్తున్నాం. అవును తండ్రి, ఈ కొడుకు చేసిన బిడ్డలు పడిన ప్రతి ఒక్కరిని పేరు పేరు జ్ఞాపకం చేసుకోండి. ఎవరిలో కాదు దేవా నేను ఉట్టితో ఊరకపోకుండా ఎందుకంటే ప్రతి ఒక్కరికి కూడా తన యొక్క బహుమానం రీతిగా నాయన నీ యొక్క వాటిని పంచిపెట్టి మీ నామాన్ని గొప్ప చేసుకోమని వేడుకుంటున్నాం. కృషి పెట్టండి. దేవానికి స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఆత్మలకు తండ్రి నాయన ఆనందం ఆదరణ ప్రతి ఆత్మకు దయచేసి వేడుకుంటున్నాం. తండ్రి సాయం తెచ్చి స్తోత్రం చెల్లిస్తున్నాం. అవును మా గొప్ప దేవానికి స్తోత్రములు. మరి వచ్చినటువంటి మా పిల్లలందరినీ కూడా పేరు పేరున వరుస దీవించండి. దేవా స్తోత్రం తెలుస్తున్నాం. ఆయా రీతులుగా అనారోగ్య జంతువుని ప్రార్థనలు కొరకు దీన్ని బిడ్డలందరి కొరకు ప్రార్థిస్తున్నాం. మీ ప్రియ కుమారుడు రాజశేఖర్ కొరకే దాన్ని ప్రార్థిస్తున్నాం. రాజశేఖరుని జ్ఞాపకం చేసుకోండి. ఎవరస్తుని ఆదుకొని ఆదరించండి. ఆ కుమారుని యొక్క స్థితిని వేడుకుంటున్నాం. దేవ కనికరించండి. లోకం బానిసత్వంలో తండ్రి లేకుండా తండ్రి వేరుపరిచి నేను నమ్ముకొని అన్ని విశ్వాసం భాగ్యం తనకును ఆ కుమారునికి రైతులను వేడుకొనిస్తున్నాం. కృషి పెట్టండి. ఇవన్నీ విశ్వాసం ఉంచి రక్షణ మారు మంచు పొందేట కృప ఆ కుమారునికి అనుగ్రహించమని వేడుకొనిస్తున్నాం. తండ్రి సాయం తెలుస్తున్నాం. అవును తండ్రి, మరి ముఖ్యంగా మీ ప్రియ బిడ్డ ఉదయకాల విషయమై దాన్ని ఎంతగానో ప్రార్థిస్తున్నాం. ఆ బిడ్డ పట్టను చూపించిన మేలులకు ఉపకారములకు దాన్ని కొన్న స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఆ కుటుంబాన్ని నాయన నువ్వు ఎన్నుకున్నందుకే నా స్తోత్రాలు చెల్లిస్తున్నాం. నీ కుమారుడుగా నువ్వు పిలుచుకున్నందుకే నా స్తోత్రాలు చెల్లిస్తున్నాం. తండ్రి, ఈ దాసుడి పట్ల నువ్వు చూపించిన మేలులకై స్తోత్రములు. అవును తండ్రి, ఆ గాయం తగిలినప్పుడు గాయంతో చాలా బాధపడి ఉన్నాను. అవును తండ్రి, నీ దాసులు నీ ప్రజలు నైనా నీ యొక్క బిడ్డలు ప్రార్థించినప్పుడు తండ్రి నీ దాసునికి స్వస్థత అనుగ్రహించి నేను కలిగించినందుకు నా స్తోత్రాలు చెల్లిస్తున్నాం. అవును తండ్రి, పిల్లలనేమి పెద్దలనేమి తన ఎందు భయభక్తులు గలవారిని ఆశీర్వదించడం తండ్రి లేఖనం ద్వారా మేము వింటున్నాం. ఆయన కుటుంబంలో తండ్రి పిల్లలను పెద్దలను ఆయన అందరి బంధుమిత్రులు రక్త సంబంధాలు అందరినీ కూడా తండ్రి ప్రేమించి ఆదుకొని ఆదరించి రక్షణ లేని వారికి రక్షణ అనుగ్రహించి ఈ నామానికి మహిమ ఘనత ప్రభావాలు కనిపించుకుంటారని చేరుతున్న మా ప్రియులందరూ బట్టి కొన్ని స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మా గ్రామంలో ఇంకా
ఎవరైతే రక్షణ లేక ఉంటున్నారో తండ్రి అటు వారికి అందరికీ రక్షణ వారు మనసు కలిగించండి. ఈ యొక్క వాక్యములు వారి హృదయంలో మనసు ప్రవేశించి అభివృద్ధి పొందేటువంటి కృప ప్రతి ఒక్కరికి దయచేసి నేర్చుకుని కృషిపెట్టమని మీకే ఉన్న నమస్కారాలు చెల్లిస్తూ మా మధ్యన సంచరించి మా ప్రార్థన మా విజ్ఞాపనలు ఆలోచించిన మా దేవునికి రాత్రి వేళ స్థుతులు నమస్కారాలు చెల్లిస్తూ మా ప్రాణపుడు మా రక్షకుడు మా విమోచకుడైన యేసు క్రీస్తు వారికి శ్రేష్టమైన నామమున అదేవిధంగా బతిమాలి గారి కొలుసు మీ బిడ్డలందరినీ కృపాత్మలకు అప్పచెప్పుకుంటున్నాము గొప్ప తండ్రి. ఆమేన్. మోకరించండి, ప్రార్థన చేసుకుందాం. ఎంతకాలం పశ్చాత్తాపం నేను జీతం చేయిస్తాను, ఎంతకాలం ప్రభు మాట్లాడినా ఎందుకు ఆ మాటను తిరస్కరిస్తాం, త్రోసికొస్తాం, కాలం సమయం వృధా చేస్తాం. ఎప్పుడైనా ఈ దినమే ఈ క్షణమే అంగీకరించు ప్రభువును. ఒక నువ్వు అంగీకరించినా కానీ ప్రభు కొరకు జీవించకపోతే నీ జీవితం ఇంకా ఆ కాలువయ్యను నాటుకున్న చెట్టు వల్ల లేకుండా ఉంటే ప్రయోజనం ఏమి? ఎప్పుడైనా ప్రభు కొరకు అవసరంగా జీవించడానికి తీర్మానం చేసుకో. ప్రార్థన చేద్దాం. ప్రేమ సుడిపోయిన తండ్రి, సృష్టికర్తైన దేవ, సర్వోన్నతుడా, ఆది సంభూతుడైన తండ్రి, యుగములకు ఒకటి వెతుకున్న దేవా, చేతులు చాపి మమ్మల్ని అందరినీ పిలుస్తున్న దేవా, మా మేలు క్షేమం కోరిన దేవానికి స్తోత్రములు. దావీదు మెఫీబోషెతుకు ఉపకారం చేయాలని చూసినాడు. దేవునికి స్తోత్రం. నా తండ్రి, గత కొన్ని నెలలుగా దాసుడు జయపాలన్న, నీ దాసురాలు ప్రమీలక్క కుటుంబంగా ప్రభా, మరి దిలీప్ని బట్టి, మైత్రిని బట్టి స్తోత్రాలు. అన్నకున్న గాయము, ఎంతో ఆ గాయం తను సతాయిస్తూ వచ్చింది, మీరు ముట్టి స్వస్థపరిచినారు. అంతేకాదు ప్రభా, అక్క కూడా మంచి ఆరోగ్యం ఇచ్చినారు, పిల్లల చదువులలో తోడుకొన్నారు. అందుని బట్టి మీకు వేలాది వందనములు కృతజ్ఞతాస్తులు చెల్లించుకుంటున్నాను ప్రభా. కృతజ్ఞతగా నిజంగా మీరు ఈ కుటుంబానికి చూపించిన ఉపకారమును బట్టి స్తోత్రాలు. నా తండ్రి, అదేలాగున దావీదు కూడా మెఫీబోషెతుకు ఉపకారం చూపిస్తూ వచ్చినాడు. నా తండ్రి, మరి లోదేబార్లో మాకీరు, లోదేబార్ అనగా ఎండిన స్థితి, మాకీరు అనగా మరి తండ్రి దయల ప్రభా, మరి బానిస అని, అమ్మబడిన వాడు అని, అమ్మబడిన స్థితిలో మేము ఉంటా వచ్చినాం. అయితే మీరు మా పట్ల కృప చూపించి ఈరోజు ఈ రాత్రి మా ఇంట్లో ఉపకారం చూపడానికి మీరు పిలుస్తా వచ్చినారు నీ వాక్యం ద్వారా. ఈ రాత్రి ఎవరైతే ప్రభా ఈ వాక్యం వింటా వచ్చినారో, నీ పిలుపుని విని నీ ఎద్దకు రావడానికి ఒక గట్టి తీర్మానం చేసుకోవడానికి ఈ రాత్రి ఎవరైతే తీర్మానం చేసుకుంటున్నారో, మరి కన్నీరు కారుస్తా ఉంటున్నారో, నీ ఎదుట తీర్మానం చేసి ఆ తీర్మానం ప్రకారం జీవించడానికి ఇష్టపడుతున్నారో, అటువంటి వారిని ఈ రాత్రి నేను వారికి ఉపకారం చేయండి. వారిని ఆశీర్వదించునైనా నీ బల్ల ఎదుట ఒలీవ మొక్కలు వెళ్ళే ప్రభా, వారు ఎదుగునట్లుగా చేయమని ప్రార్థన చేస్తున్నాం. ఈ రాత్రి తండ్రి, ఈ స్థలానికి వచ్చిన ప్రతి బిడ్డ వారి కుటుంబాలను దీవించము. ఈ స్థలంలో అడుగుపెట్టిన ప్రతి కుటుంబాన్ని మీరు ఆశీర్వదించండి. వారి కుటుంబంలో అక్కర్లు, అవసరతలు, ఇబ్బందులు, అప్పుల బాధలు, నాయన వ్యాధుల బాధలు, సమస్యలు ఏమైతే ఉంటున్నాయో వాటన్నిటిని నజరేయుడైన యేసు నామమున గద్దిస్తున్నాం తండ్రి. సహాయం చేయండి. ప్రతి వ్యాధిని గద్దించు. నీ జీవితము మారిపోవున్, సోదర సోదరి రమ్ము, నీ జీవితము మారిపోవున్, దీన మనసుతో రమ్ము, ధన్యుడా